అన్నా చెప్పను. మనోడు అవినాష్ కోరిక మేరకు బిగ్ బాస్ లైట్లు అయితే ఆఫ్ చేశాడు. లైట్లు ఆఫ్ చేసిన తర్వాత మనోడు సిగ్గుపడుతున్నాడు అనమాట. బిగ్ బాస్ ఏదో సరదాగా అన్నాడు, నాకు సిగ్గుగా ఉంది బిగ్ బాస్, ప్లీజ్ లైట్ ఆన్ చేయరా అన్నాడు. ఆడు ఆన్ చేయమన్నా గానీ అసలు బిగ్ బాస్ మటుకు పట్టించుకున్నట్టే ఉన్నాడు. కట్ చేస్తే కాసేపు నాకు బయటకు వచ్చిన తర్వాత వీడు ఓవర్ యాక్టింగ్ చూడాలి. అప్పుడు కూడా కామెడీ తగ్గేదేలే. అసలు అవినాష్ లో ఉన్న యాంగిల్ ఏంటంటే కామెడీ యాంగిల్ చాలా 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 బాగా నచ్చుతున్నాడు. ఆడు బయటకు వచ్చి ఇలా చూసుకుంటాడు, ఏదో పని చేసేట్టు లోపల. ఆ అమ్మాయి కూడా అబ్బో ఈడు అనుకుంటే మనోడే అనుకుంటే అలా ఆవిడ కూడా వచ్చినప్పుడు ఎలా అనుకుంటుంది. అమ్మో అసలు అవినాశ్ అనుకుంటే అలా ఆవిడ కూడా యాక్ట్ చేస్తుంది. కానీ అక్కడ ఫన్ బాగా క్రియేట్ చేసింది రోహిణి. అక్కడ ఏం లేదు, మాకు అంతా తెలిసిపోయింది, డొల్లా ఏం లేదు అట. అలాగా అవినాష్ ఏ కోణంలో అయినా నవ్వించగల సత్తా ఉన్నవాడు. బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో కూడా మీ ఫ్యామిలీస్ వచ్చే క్రమక్రమంగా వస్తాయి మధ్యలో. మీరైతే బిగ్ బాస్ నవ్విచ్చే పనిలో ఉండండి. ఓ స్క్రిప్ట్ చేయండి, కామెడీ స్క్రిప్ట్ అన్నప్పుడు వరసెట్టి ఇలా స్క్రిప్ట్ చేయడం. ఆ స్క్రిప్ట్ లో మనోడు పల్లెటూరు యాసలో ఏంటిదే అంత గట్టిగా మాట్లాడడం, అది అవినాష్ టాలెంట్ అని చెప్పాలి. సూపర్. అసలు ఆయనకి తగ్గ వాల్యూ ఇచ్చాడని బిగ్ బాస్ నాకు అనిపించింది. ఇంతమంది మమ్మీలు వచ్చారు కదా, ఎవరు మమ్మీ బాగా ఎమోషనల్ అయ్యారు? నిఖిల్ ఎమోషనల్ కాదు, పక్కన పెడదాం. ఎమోషనల్ అందరూ అవుతారు, ఎందుకంటే లాంగ్ గ్యాప్ 70 days అంటే నాటే జోక్. గానీ ఎమోషనల్ కాదు. అక్కడ మ్యాటర్ చెప్పారు క్లియర్ గా. జీవైపీ తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. జీవైపీ అంటే మీరు అర్థం చేసుకోవాలి. జీ అంటే గౌతమ్ జోలికి వెళ్ళొద్దు. గౌతమ్ జోలికి వెళ్ళడం వల్ల నువ్వు నెగిటివ్ అవుతున్నావు. అదొకటి హింట్ ఇచ్చారు అలా ఆవిడ అలా అమ్మగారు. నెక్స్ట్ వై అంటే యష్మితో దూరంగా ఉండు, యష్మితో దగ్గరగా ఉంటే నేను నెగిటివ్ గా పోర్ట్రేట్ అవుతున్నావు బయట అని అదొకటి చెప్పు. ప్రేరణకే కొంచెం చాలా ఎడంగా ఉండని, కొంచెం అసలు ప్రేరణతో లొల్లి పెట్టుకోవద్దని అన్నట్టుగా చెప్పింది. ఎందుకంటే మీరు అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు బయట క్లియర్ గా కనబడుతుందా కన్నా, మీరు ఇలాగ ఆడితే కన్నా మీరు అందరూ కూడా షెడ్కి వెళ్ళిపోతారు. నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడితే కప్పించుకొని బయటకు వస్తావు. అంటే బయట వీళ్ళకి బజ్ క్రియేట్ అవుతుంది వాళ్ళ అమ్మ ఇండైరెక్ట్ చెప్పిందంట. లేదు ఇండైరెక్ట్ ఏం కాదు, డైరెక్టే ఆవిడ చెప్పింది. వీళ్ళతో 100% నిజం. వీళ్ళతో ట్రావెల్ చేయడం వల్ల గేమ్ పోతుంది. పొల్యూట్ అయ్యాడు ఆల్రెడీ. నిఖిల్ అనేవాడు పొల్యూట్ అయ్యాడంటే కారణం మెయిన్ పృథ్వీ, యష్మి, ప్రేరణ వల్ల. వీళ్ళందరూ సపరేట్ జోన్ లో ఆడుతున్నారు, సపరేట్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కూడా నెగిటివిటీ పెరిగింది. ఎస్పెషల్లీ నిఖిల్ కి ఒక్కడికే ప్యారలల్ మైండ్ ఉంది. టేస్టీ తేజ ఫ్యామిలీ వీక్ ని కట్ చేశారు. కట్ చేసినప్పుడు అందరూ రియలైజ్ అవ్వాలి. ఫ్యామిలీ వీక్ ఎవడకాడే అండి బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి, బిగ్ బాస్ నా ఫ్యామిలీ వీక్ ని సాక్రిఫైస్ చేస్తాను ప్లీజ్ వాళ్ళ అమ్మ నాన్న పిలవండి అనడం కాదు. అదే మనం చేసిన తప్పు, నా తప్పు వల్లే వీడి ఫ్యామిలీ పోయింది కదా అని రిలీజ్ అయ్యాడు. ఎవరో నిఖిల్. నిఖిల్ నేను చెప్పాను రా, నువ్వు అక్కడ గోడుగుడ్డు వేసిన విధానం నాకు నచ్చక నీ పేరు చెప్పా, నా వల్లే కనుక ఎఫెక్ట్ జరిగితే నిజంగా నేను చాలా బాధపడతాను రా, నాకు ఈ ఫ్యామిలీ వీక్ కూడా అంత ఆనందాన్ని ఇవ్వదని డైరెక్ట్ గా ఓపెన్ అప్ అయ్యాడు. ఆ యాటిట్యూడ్ కి ఇస్తా నేను నిఖిల్ కి నెంబర్ 1 యాటిట్యూడ్ అది కావాలి జనాలు. ఆ రియలైజేషన్ ఎవరికి లేదు. పోతే పోయింది, వాళ్ళ ఫ్యామిలీకి పోతే నాకెందుకు, నా ఫ్యామిలీ వస్తుందిగా అన్న ద్వారంలోనే అందరం ఉన్నారు. నిఖిల్ అలా ఆలోచించట్లేదని నాకు బాగా అర్థమైంది. నబీలు వాళ్ళ అమ్మగారు అంటే ఒక రకంగా చూస్తే ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళలో వీళ్ళ యాటిట్యూడ్స్ ని బట్టి తల్లిదండ్రులు ఉండడం, వాళ్ళ జీన్స్ వీళ్ళకి రావడం నాకు బాగా అనిపించింది. నిఖిల్ ఎంత కూల్ గా మాట్లాడుతున్నాడు, ఎంత అంటే ప్రశాంతంగా ఉన్నాడు మనిషి, వాళ్ళ అమ్మగారిని చూస్తే అర్థమైంది. అలాగే నబీలు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడే విధానం వాళ్ళ అమ్మగారిని చూస్తే అర్థమైంది. అంటే వీళ్ళిద్దరు కూడా ఎవరిని నెగిటివ్ చేయలే. అర్థమైందా? మీరు అందరూ బాగానే ఆడుతున్నారు, హీట్ ఆఫ్ ద మూమెంట్ కొన్ని జరుగుతూ ఉంటాయి అని వాళ్ళు మాట్లాడిన విధానం బట్టే ఈ కొడుకులు ప్రవర్తన ఉండడం నిజంగా అదే ఏ మొక్క ఆ పండు కాస్తుందని సామెత ఉన్ననే ఉంది. అలాగే వాళ్ళ నాన్నగారు రష్మి వాళ్ళ నాన్నగారు వచ్చినట్టున్నారు, వార్నింగ్ ఇచ్చారు. యష్మికి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే నీ అంత మూర్ఖురాలేక ఎవరు ఉండరు. నిజంగా చెప్తున్నా యష్మి, మీ నాన్నగారే అరే మగలే నీకు బయట నెగిటివిటీ ఎక్కువ ఉంది మగలే, నువ్వు చాలా గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, నిన్ను చాలా మంది హేట్ చేస్తున్నారు బయట, నువ్వు మారాలి, ఇండివిజువల్ గా ఆడాలి అని చెప్పాడు కదా. కొట్టేసావు, గొర్రె తలకి ఊపినట్టు ఊపేసావు. ఇప్పుడు పాటించలేదు అనుకో, నువ్వు తండ్రికి వాల్యూ లేనట్టే, తండ్రికి వాల్యూ ఇవ్వనట్టే. తండ్రి క్లియర్ గా చెప్పండి, హింట్ ఇచ్చాడు. ఆల్రెడీ పిఠాపురం అబ్బాయి చెప్పినప్పుడు నువ్వు వెళ్ళా, ఆడియన్ లో ఒక అబ్బాయి చెప్పినప్పుడు వెళ్ళా. తండ్రి చెప్పినప్పుడు కూడా వెళ్ళలేదు అనుకో,
నీకు అసలు బుర్రే లేదని నేనైతే కన్సిడర్ చేస్తాను. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరైతారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మగలాయి కూడా ఓటు తగ్గిపోయింది, ఓటు బ్యాంకింగ్ మగలాయికి. తర్వాత విష్ణుప్రియకి తగ్గిపోయింది, పృథ్వీకి తగ్గిపోయింది. నీకు ఫ్యామిలీ వీక్ కట్ చేయడం తేజకి ప్లస్ అయిపోయింది, బాగా అయిపోయింది. గౌతమ్ ని అవాయిడ్ చేయడం, ప్రేరణ ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం గౌతమ్ ప్లస్ అయితే, ఫ్యామిలీ వీక్ ని కట్ చేయడం మన టేస్టీ తేజకి ప్లస్ అయిపోయింది. వీళ్ళిద్దరు ఓటింగ్ లో పైన ఉన్నారు, వీళ్ళందరూ బత్తాయిలందరూ కింద ఉన్నారు. గ్రూప్ గేమ్ బత్తాయిలు. ఈ బత్తాయిల్లో ఏ బత్తాయి అయినా బయటికి రావచ్చు. యష్మి బయటకు వచ్చేది అనుకుంటా. యష్మి కష్టం, నాకు తెలిసినంత వరకు పృథ్వీ వచ్చావు. యష్మికి ఏంటంటే డాక్టర్ బాబు బాబాయ్ డాక్టర్ బాబు ఇప్పుడు ఎవడ కదపలేడు, కప్పు కూడా పట్టుకుపోతాడు ఎక్కువ కదిపితే. జై పవర్ స్టార్ మేనరాజు అక్కడ చూపిస్తున్నాడు ఆల్రెడీ. ఆ ఇజాన్నే కాపాడుకుంటే మనోడు టాప్ 5 ఖచ్చితంగా. ఆల్రెడీ గౌతమ్ నిఖిల్ వాళ్ళ అమ్మాయి చెప్పింది నువ్వు జీతో జాగ్రత్తగా ఉండని, జీ జోలికి వెళ్ళొద్దని. జీ జోలికి వెళ్ళినప్పుడే నువ్వు నెగిటివ్ అవుతున్నావని. నీకు అంతకన్నా పెద్ద ఇంటే ఉంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి వాళ్ళ అమ్మ సజెషన్ ఇచ్చిందంటే వాడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో మీ అందరికి అర్థం. యష్మి వాళ్ళ ఫాదర్ వస్తే నిఖిల్ వంగి వంగి దండాలు ఎలా అనిపించింది అంటే మామగారు తరహాలో ఉంటాడు కదా ఇప్పుడు నిఖిల్. ఇప్పుడు యష్మి మీద మనసు పడ్డాడు కదా, ఎక్కడ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా అని కొంచెం భయపడ్డాడు. కానీ యష్మి వాళ్ళ నాన్న గౌతమ్ అంటే ఇష్టం అనుకుంటా, దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకున్నాడు. గౌతమ్ వాటికి కొంచెం షై ఫీలింగ్ మాట, ఏమంటారో ఏం మాట్లాడతారో అని. కానీ మనోడు వెళ్ళి ఏం గౌతమ్ బాగా ఆడుతున్నావు వెరీ గుడ్ అన్నాడు. దగ్గరికి వెళ్ళి కౌగిలించుకోవడం అంటే మీ ఇద్దరికి సెట్ అవుద్దిరా అని ఒక ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినట్టు అనిపించింది. అర్థమైనా? నిఖిల్ కి మనకి యష్మికి అంత సెట్ అవ్వదు, కానీ నీకు గౌతమ్ కి ప్రేరణ యష్మికి అయితే బాగా సెట్ అవుద్ది అన్నట్టుగా మాట్లాడటం. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ.